తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఇక్కడ చూస్తుంటేనేమో ముద్దు గుమ్మగా ఉంది, ఇక్కడ చూస్తే బొద్దు గుమ్మగా ఉంది. ఆ పిండి బిస్కెట్ సీన్లో అయితే నాకు చాలా బాగా నచ్చేస్తాను. ఏంటి అశ్విని, పవన్ కళ్యాణ్ గారు అనగానే మొత్తం నీ ఫేస్ కానీ నీ బాడీలో, మరి నువ్వు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తుంటే లేనా ఉన్నావు, ఆయనతో కలిసి సీన్స్ చేసావు కదా సర్దార్ గబ్బర్ సింగ్ లో. అవును. అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యావు? ఇంకా షూటింగ్ అయిపోయిన తర్వాత పడుకున్న తర్వాత సార్ కల్లో వచ్చా, ఏమనుకోవద్దు, లేసేయద్దు. మీ క్రష్ ఎవరు ఇండస్ట్రీ ఉన్న హీరోస్? మీరు పవన్ కళ్యాణ్ అనడం నేను బ్లష్ అయిపోవడం మీదే సరిపోయింది ఇంటర్వ్యూ. సరే, ఇంతకుముందు ప్రభాస్ అన్నట్టుంటే అందుకోసం అడిగాను నేను. ఫోన్ నెంబరా? ఆశ దర్శ. మీలాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి అమ్మాయిలు? అమ్మో, మళ్ళీ జోక్స్ చేయొద్దు, సంతూర్ అభివృద్ధి కావాలి ప్యారల్. నువ్వు ఏదో యాక్షన్ లో డైరెక్టర్ యాక్షన్ చెప్తే చేసినట్టు లేదు నాకు అది. కళ్ళు ఇప్పుడు అరేబియన్ గురం అంటున్నారు, రేపు పొద్దున ఇంకేదో అంటారు. ఏదో మా డాడీ ఇంటర్వ్యూ చూస్తున్నాను కొడతా. ఈ బయట ఉండే కాస్టింగ్ డైరెక్టర్స్ వల్ల ఏమైనా ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్? అదంతా ఇక్కడ చెప్పొద్దు నాకు తెలీదు. బట్ ఐ ఫీల్ సో బ్యాడ్. ఒకసారి ఇండస్ట్రీ వైపుకి ఎందుకు రావాలనిపించింది? అంత మంచి లైఫ్ వద్దనుకొని. బికాస్ పీపుల్ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ NIT హియర్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ నాతో పాటు ఒక అందమైన ముద్దు గుమ్మ అని చెప్పొచ్చు. ఎందుకంటే వరంగల్ NITలో చదువుకొని 2014లో ఇండస్ట్రీ మీద ఉన్న ఒక ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చిన టాలెంటెడ్ అండ్ మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. సర్దార్ గబ్బర్ సింగ్ కావచ్చు అండ్ రాజా ది గ్రేట్, ఇలాంటి సినిమాలు చేసి రీసెంట్గా ఒక మంచి సినిమాలతో మన ముందుకు రాబోతున్న అశ్విని శ్రీ విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. ఎస్, హాయ్ అశ్విని శ్రీ. హలో సార్. నేను ఫస్ట్ చెప్పాను కదా అందమైన ముద్దు గుమ్మ అని. ఇక్కడ చూస్తుంటేనేమో ముద్దు గుమ్మగా ఉంది, ఇక్కడ చూస్తే బొద్దు గుమ్మగా ఉంది. ఐ పుట్ ఆన్ వెయిట్. అవునా? ఏదైనా ప్రాజెక్ట్ కోసం వెయిట్ గెయిన్ అయ్యారా లేకపోతే? అట్లా ఏం లేదు, కరోనా టైంలో కొంచెం అది ఇది అట్లానే ఉండిపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్లో చూడు ఎంత అందంగా ఉంటావో, ఆ పిండి బిస్కెట్ సీన్లో అయితే నాకు చాలా బాగా నచ్చేస్తాను. పిక్స్ చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది నాకు ఇలాంటి మంచి యాక్ట్రెస్కి తెలుగు వాళ్ళే కదా మీరు. ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్స్ రాలేదే అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ఈ సినిమా గురించే నేను అడుగుతాను. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అశ్వినికి అంత స్పెషల్ అంటే ఏమని చెప్తారు? చాలా చాలా ఎక్కువ స్పెషల్ సార్. పవన్ కళ్యాణ్ ఈజ్ మై ఫేవరెట్ బీయింగ్ ఆన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ అనమాట. అతను హిస్ స్టైల్, అంటే స్టైల్ అందరూ చెప్తారు ఎవ్రీబడి లైక్స్ హిస్ స్టైల్, అట్లా కాదు. నాకేంటంటే పర్సనల్గా ఈయన హీరో, ఈయన హీరో, ఈయన ఇది అది ఇది అని చెప్పి నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి లేదు. అంటే ఎవ్రీబడి ఆ స్టార్స్, ఓకే సో వాట్ అన్న ఫీలింగ్లోనే ఉన్నాను నేను. అతనితో వర్క్ చేసిన తర్వాత, సార్తో, పవన్ కళ్యాణ్ సార్తో వర్క్ చేసిన తర్వాతే ఒక మనుషులు ఇట్లా ఉంటారా, ఓ మై గాడ్ ఐఎమ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పి నాకు నేను తెలుసుకున్నాను. బికాజ్ సార్ సెట్స్లో కానీ సార్ తినే డ్రై ఫ్రూట్స్, అశ్విని కమ్ ఆన్ హ్యావ్ సంథింగ్, అంటే నాట్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్, దట్స్ జస్ట్ ఏ స్మాల్ థింగ్. అక్కడ జరిగేవి కానీ అవి దే ఆర్ లైక్ స్వీట్ మెమరీస్ అండి మాకు. సార్కి ఎప్పుడైనా బోర్ కొడితే అశ్విని పాట పాడమా అంటుండే. అట్లా సార్ ఇస్ లైక్ వెరీ ఫన్ లవింగ్ గాయ్ అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము క్యారవాన్లో ఎప్పుడు కూర్చునే వాళ్ళము, ఎప్పుడో రోజంతా పిలవరు, ఒకసారి పిలుస్తారు, ఒక్కొక్కసారి అస్సలు పిలవరు అనమాట. అట్లా రోజంతా పిలవలేదు. అట్లా 4-5 days నుంచి క్యారవాన్లోనే కూర్చున్నాము. టైంకి లంచ్ వస్తే లంచ్ తినడము, తర్వాత అంతే, ఇంకా ఊరికే అట్లా కూర్చొని ఫోన్ చూసుకోవడం. అట్లా బోర్ కొడుతుంటే నేను ఏం చేశాను, నాకు చాలా బోర్ కొడుతుంది, సరే నేను వెళ్ళి కార్లో కూర్చుంటాను కొంతసేపు అని చెప్పి వెళ్ళి కార్లో కూర్చున్నాను. అప్పుడేమో ఆడెవడన్నా ఈడన్నా ఆ పాట షూటింగ్ నడుస్తుంది. మేము అందరు 400 members అందరూ వెనకాల వెయిట్ చేస్తున్నారు, సార్ వెయిట్ చేస్తున్నారు. ఎండ
ఇట్లా మండిపోతుంది. అందరు నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎండలో. ఇంకా నాకు ఎంత భయం వేసిందంటే చాలా చాలా ఎక్కువ భయం వేసింది. ఇంకా నేను అయిపోయానులే అనుకున్నాను. ఆ కో డైరెక్టర్ వాళ్ళందరూ వచ్చి, నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ, నువ్వు కార్లో ఎవరైనా కూర్చుంటారా, నీ క్యారవాన్ కదా, నువ్వు అక్కడికి దాంట్లో ఎందుకు లేవు, ఇక్కడ ఇది ఇది అని చెప్పి ఇంకా నన్ను చంపేశారనుకోండి. ఇంకా నేను గుండెని ఇట్లా పెట్టుకొని వెళ్ళాను, ఇట్లా అనుకుంటూ వెళ్ళాను. 400 మెంబర్స్ వెనకాల, పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ, మేము పవన్ కళ్యాణ్ సార్ పక్కన ఉండాలి ఫ్రేమ్లో. ఇంకా సార్ని చూసి, సార్ సారీ సార్ అన్నాను, ఒక్కటే మాట, సార్ సారీ అన్నాను. ఇంకా సార్, ఇట్స్ ఓకే అశ్విని, ఇట్ హ్యాపెన్స్, కూల్, నువ్వు ఫస్ట్ చిల్లవు, ఉండవు సైలెంట్గా నువ్వు, ఓకే ఓకే రెడీ రెడీ అని చెప్పి సార్ నన్ను ఇది చేశారనమాట. ఆ పర్టిక్యులర్ సీన్ అయితే, ఆ పర్టిక్యులర్ థింగ్ అయితే నాకు ఐ కెన్ నెవర్ ఫర్గెట్. పవన్ కళ్యాణ్ ఈజ్ ద గాడ్ అని చెప్పి అంటారు అంటారు కదా జనాలు. అది నేను రియాలిటీలో ఫేస్ చేశాను. అప్పటి నుంచి నేను సార్కి ఫ్యాన్ అయ్యాను. ఏంటి అశ్విని, పవన్ కళ్యాణ్ గారు అనగానే మొత్తం నీ ఫేస్ కానీ నీ బాడీలో అయ్యో ఏడ్ చేస్తున్నావు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే? హీఈస్ సంథింగ్ బియాండ్, అంటే చెప్పలేము, మాటల్లో చెప్పలేము. దానికన్నా మాటలు లేవు. అంటే సార్కి గర్ల్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ. ఒక ఎట్లా అంటే నాకు మాటల్లో చెప్పడం రావట్లేదు. ఈ సంథింగ్ ఎల్స్, ఈజ్ సంథింగ్ ఎల్స్ సీరియస్లీ. మరి నువ్వు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తుంటే ఎలా ఉన్నావు, ఆయనతో కలిసి సీన్స్ చేసావు కదా సర్దార్ గబ్బర్ సింగ్ లో, అవును, అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యావు? ఇంకా సార్తో షూటింగ్ చేయడం ఒకటి, షూటింగ్ అయిపోయిన తర్వాత పడుకున్న తర్వాత సార్ కల్లో వచ్చా సీరియస్గా. ఓ మై గాడ్, అంటే షూటింగ్ చేస్తున్నట్టే, మీరు ఇంకేమనుకోవద్దు, వేసేయద్దు. బట్ ఇంకా సార్తో ఏదో మేము ఇంకా వేరే ఎక్కడికో వెళ్ళినట్టు, ఏంటో పిచ్చికలలోంచి. ఎక్కడికి వెళ్ళారు? ప్లీజ్ గాడ్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూతో నన్ను ఇది చేయొద్దు. ఒక అమ్మాయి పెళ్లి చూపులప్పుడు కూడా ఇంత సిగ్గుపడదు. ఇంకా చెప్పు అశ్విని, నువ్వు చెప్తుంటే చాలా ముద్దుగా ఉంది, వినాలనిపిస్తుంది సార్ గురించి. ఇంకా ఇంతవరకు ఎవరు ఇంత ఫన్నీగా కూడా చెప్పుండ్రు, ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చూస్తే. మేబీ హ్యాపీ ఫీల్ అవుతారు. ఈసారి నన్ను పిలుస్తారు ఈ ఇంటర్వ్యూ చూస్తే డెఫినెట్ గా. మర్చిపోయి ఉంటారు సార్ నన్ను, నేను మర్చిపోలేదు సార్. తర్వాత టచ్ లో లేవా ఇంకా నో ఈ సినిమా తర్వాత? ఎస్పెషల్లీ ఈ సినిమా జరిగేటప్పుడు ఏదైనా మెమరబుల్ మూమెంట్ విత్ పవన్ కళ్యాణ్ గారు లైఫ్లో మర్చిపోలేంది, ఆయన దగ్గర నుంచి నేర్చుకుందంటే ఏమని చెప్తారు? నేర్చుకుందంటే డౌన్ టు ఎర్త్ పర్సన్ మెయిన్గా. ఎంత డౌన్ టు ఎర్త్ అంటే చెప్తాను, ఇప్పుడు సార్కి ఇంత పెద్ద క్యారవన్, ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ క్యారవన్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ హీ హాస్. కానీ అక్కడ సెట్లో పాక లాంటి గుడిసెలో అక్కడ ఒక బెడ్ వేసుకొని, అక్కడ కూలర్ పెట్టుకొని అక్కడ పడుకుంటారు, అక్కడ ఉంటారు. ఆయనకి పీపుల్తో ఇంటరాక్షన్ చాలా ఇష్టము. హీ లవ్స్ టు టాక్ టు పీపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అంటే వాళ్ళ మెంటాలిటీ ఏంటి, ఎవ్రీథింగ్. హీ లైక్స్ పీపుల్, హీ ఓన్లీ లైక్స్ పీపుల్, హీ లవ్స్ టు బీ విత్ పీపుల్. ఆయన ఒక్కలే ఉండొచ్చు కదా వెళ్ళి క్యారవాన్లో హ్యాపీగా, ఏంటి జనాల మధ్యలో ఫోటోలు అంటారు, సెల్ఫీ అంటారు, అన్నీ అంటారు కదా. బట్ హీఈస్ లైక్, నాకు అందరితో ఉండాలి, నేను అందరితో మాట్లాడాలి, అందరితో ఇంటరాక్ట్ చేయాలి అన్న ఫీలింగ్తో ఉండేవాళ్ళు. అండ్ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా నాకు అదంతా కాదు, నేను పీపుల్తో ఇంటరాక్ట్ అవుతాను అనే టైప్లోనే ఉండేవాళ్ళు. ఫుడ్ దగ్గర అండి, నార్మల్గా ఇప్పుడు సెట్ అంటే ఒక ఆ సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ ఎస్పెషల్లీ ఆడేవడని సాంగ్ అప్పుడు మోర్ దెన్ 1000 మెంబర్స్ ఉన్నారు ఆ సెట్లో. ఎందుకంటే వెనకాల కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, ఈ ఆర్టిస్ట్ ఇలా అందరూ ఉంటారు కదా. లైక్ దే ఆర్ సో మెనీ పీపుల్ బిహైండ్. అందరికీ ఫుడ్ కావాలి అండ్ అందరికీ నాన్ వెజ్ ఉండాలి, అందరికీ. అండ్ దట్ వాజ్ సండే ఐ థింక్. సండే అంటే ఏదో డబుల్ బెటా ఏదో ఉంటుంది మూవీస్ దాంట్లో, అంటే నాకు అంత కరెక్ట్గా తెలీదు. బట్ అంతమంది తినే అన్నమే సార్ కూడా తింటారు. అండ్ సార్ స్పెషల్గా వెళ్ళి చెక్ చేస్తారు వాళ్ళకు కూడా సేమ్ ఫుడ్ పెడుతున్నారా లేదా అని చెప్పి. అట్లాంటి మనిషి అసలు ఎక్కడుంటారండి చెప్పండి. అంటే మాటలు సరిపోదు అండ్ డిస్క్రైబ్ చేయాలంటే. ఓకే, దట్ నైస్ హీ ఈజ్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకొంచెం ఎక్కువ అడిగితే ఏడ్ చేస్తావు ఇంకాసేపు.
పక్కాగా బికాస్ ఐఎమ్ హిజ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్. పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసిన తర్వాత ఆయన ఫ్యాన్ అయిపోయి సార్ ఒక సెల్ఫీ అంటే కమోన్ అశ్విని లెట్స్ టేక్ సెల్ఫీ కమ్ అని చెప్పి ఆ సెల్ఫీలను ఆయన సార్ తీశారా? ఒకసారి ముసుకేసుకొని దిగుదాము, ఒకసారి తీసి దిగుదాము, ఒకసారి అది చేద్దాము, అది ఇది అని చెప్పి సరే అన్ని సలహాలు అనమాట అక్కడ. ఓకే. సో ఆఫ్టర్ సర్దార్ గబ్బర్ సింగ్ రాజా ది గ్రేట్ చేశారా? యా రాజా దగ్గర దాంట్లో మంచి సాంగ్ చేశారు కదా. అవును అవును యా. ఓకే. ఈ సినిమా చూసిన తర్వాత ఆఫర్ వచ్చింది అదే అవునవునవును ఇమ్మీడియట్ గా మళ్ళీ ఇంకొక స్టార్ హీరోతో చేశారు కదా. కరెక్ట్. ఏం కనిపించింది డిఫరెన్స్? అంటే స్టార్ హీరోల మధ్య డిఫరెన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎస్పెషల్లీ సపరేట్ రూట్, మిగతా వాళ్ళది సపరేట్ రూట్ అంటుంటారు అందరూ కూడా, అందుకే అంతమంది ఫ్యాన్స్. ఆ రూట్ లోనే ఐమ్ సారీ యు ఆర్ సేయింగ్ సంథింగ్, చెప్పండి చెప్పండి. అందుకే అందరు చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు రూట్ సపరేట్, మిగతా హీరోస్ రూట్ అంతా సపరేట్ అని. అంటే బికాస్ ఆఫ్ ఆయన డౌన్ టు ఎర్త్ మీరు ఏదైతే చెప్పారో. అవును, అదే ఒక ఇది పవన్ కళ్యాణ్ గారిది. రవితేజ గారిది ఇంకో స్టైల్లో ఇంకో ఇది. ఎట్లా చెప్పాలంటే సార్ అంత పెద్ద స్టార్ సార్ ఇప్పుడు రవితేజ గారు క్యారవాన్లో కూర్చుని ఉన్నాను నేను, తర్వాత పిలిచారు సాంగ్కి, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉందనగా పిలిచారు అన్నమాట బయటికి. నాకేమో చాలా భయం వేస్తుంది. ఓ మై, దట్ వాజ్ ఎ హ్యూజ్ సెట్, ఎక్కడ అన్నపూర్ణలోనే ఎక్కడో అనమాట, పెద్ద సెట్, చాలా మంది డాన్సెస్, అది కూడా పాట అంటే తెలుసు కదా చాలా మంది, ఆ సాంగ్లో కూడా ఉంటారు చాలా మంది డాన్సెస్. నాకేమో డాన్స్ వచ్చు అంటే నాకు ప్రాక్టీస్ చేపిస్తే వచ్చు, లేకపోతే ఇప్పుడు టక్ టక్ అని అంటే టక్ టక్ చేయలేను, బట్ ఐ కెన్ డూ ఇట్. ఒక 3-4 టైమ్స్ నాకు చెప్తే డెఫినెట్గా నేను చేస్తాను, చేయనైతే కాదు. సో ఇప్పుడు రెడీ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో ఉంటుంది, ఈ లోపు నువ్వు వచ్చి ఎన్విరాన్మెంట్కి సెట్ అవ్వాలి కదా అన్నట్టు వచ్చి కూర్చోమన్నారు. నేను అక్కడెక్కడో కూర్చున్నాను దూరంగా. రవితేజ గారు ఇటు చూశారు, నేను కూడా చూసాను, కానీ నాకు భయం వేసి అమ్మో ఇంక ఇప్పుడు ఏం చేయాలో ఏంటో నాకు అసలు బెబ్బే అయిపోయాను నేను, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అన్న భయంలో ఉన్నాను నేను. అయితే తర్వాత డైరెక్టర్ గారు పిలిచారు, ఇట్లా రవితేజ గారు అశ్విని అండి అంటే, హలో సార్ అశ్విని అండి, హాయ్ అశ్విని అని చెప్పి చాలా బాగా పలకరించారు, ఈజ్ వెరీ నైస్. అది పక్కన పెడితే పక్కన కూర్చోమా అన్నారు, కూర్చున్నాను. ఇంకా నాకు ఇప్పుడు ఎంత టెన్షన్ ఉందో అట్లాగే ఉన్నాను. అంటే ఇప్పుడు ఎందుకు ఇంత టెన్షన్ అంటే నాకు ఇట్స్ బీన్ ఎ వైల్ ఇంటర్వ్యూ అవన్నీ చేసి, అందుకనే కొంచెం ఇట్లా తడబడుతున్నాను. బట్ నేను చాలా బాగా మాట్లాడగలను, ఇంకా బాగా మాట్లాడగలను. సో యా, రవితేజ గారు పక్కన కూర్చోమని చెప్పారు, కూర్చున్నాను, అంత బాగుండే. తర్వాత సార్ ఏమో ఇప్పుడు రెడీ అమ్మా అని చెప్పాను, అయిపోయింది, ఏదో ఒక షార్ట్ అయింది, జస్ట్ ఇట్లా విండో తెరిసే షార్ట్ అనమాట, అది అయిపోయింది, బాగుండే, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఇంకా కొంచెం నెక్స్ట్ డే షూట్ అప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా ఏమన్నమాట. అయితే రవితేజ గారు ఇట్లా తెలుగు వాళ్ళకి ఇక్కడ ఆఫర్ లేదు అది ఇది అని చెప్పంటే, యూ బెటర్ గో టు తమిళ్ ఇండస్ట్రీ, నీకు చాలా ఆఫర్స్ వస్తాయి అక్కడ, అది ఇది అని చెప్పారు. నేను ఓకే సార్, బట్ నాకు ఎక్కడ కూడా ఇప్పుడు తెలుగులో కూడా నాకు ఏ సపోర్ట్ లేదు, నాకు తమిళ్లో అసలే ఇక్కడైనా భాష వచ్చు, కొంచెమైనా వీ కెన్ మేనేజ్, అక్కడైతే అసలు భాష కూడా రాదు, నేను ఎట్లా వెళ్ళగలను అది ఇది అన్నట్టు అట్లా డిస్కస్ చేసి, అప్పుడు సార్ అన్నాడు, నేను వెళ్ళింది చెన్నైలోనే ఉన్నాను నేను, అంత పెద్ద స్టార్ అయ్యింది రవితేజ గారు. ఏం చెప్పారంటే నాకు 10 రూపీస్ ఉండే అశ్విని, 10 రూపీస్ నేను లంచ్ టైంలో నేను 10 రూపీస్ నేను భోజనం చేసేస్తే నాకు రాత్రికి డిన్నర్ ఎట్లా, ఆకలితో నేను పడుకోవాలి, ఆకలితో నిద్ర రాదు మళ్ళీ, అప్పుడు నేను ఎట్లా చేయాలి అని చెప్పి సార్ మధ్యాహ్నాల్లో తినకుండా డబ్బులు దాచుకొని రాత్రికి తినేవాళ్ళంట రవితేజ గారు, సో దట్ అతనికి నిద్ర పట్టాలి. అన్నం లేకపోతే ఆబ్వియస్గా నిద్ర రాదు కదా, సో నిద్ర కోసం అని చెప్పి అంత కష్టపడ్డాను అశ్విని నేను అని చెప్పి. ఆ స్టార్ రవితేజ రాజా ద గ్రేట్ అంటే ఎప్పుడు మొన్న హీఈస్ లైక్ అప్పటికే అంటే లైక్ ఆయన ఎప్పుడు స్టార్ అనుకోండి, లైక్ హీఈస్ ద బిగ్గెస్ట్ స్టార్ నౌ. అండ్ ఇట్లా ఇంత చిన్న మాట, అండ్ నేను ఒక చిన్నదే చేశాను, ఒక చిన్న సాంగే చేశాను, నేనేం ఆయన సినిమాలో హీరోయిన్ కాదు ఏం కాదు, బట్ స్టిల్ నాతో అంత ఓపెన్గా మాట్లాడారు చూడండి, హ్యాట్స్ ఆఫ్, సీరియస్గా హ్యాట్స్ ఆఫ్. చాలా నచ్చింది నాకు దిస్ పర్టికులర్ లైన్.
ఆఫ్ రవితేజ గారు నాకు అనిపించింది ఇట్లాంటి మనుషులు కూడా ఉన్నారా ఇంకా, అది సో స్వీట్ ఆఫ్ హిమ్ అని అనిపించింది. ఏం చెప్పారు అంటే లైఫ్లో ఆయన అన్ని కష్టాలు పడ్డారని చెప్పారు కదా, అవును, వన్స్ ఆయన చెప్పగానే వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమనిపించింది మీకు? చాలా హ్యాపీ లైఫ్ ఉందేమో. ఇంకా మాకు పేరెంట్స్ ఉన్నారు ఇంట్లో, మమ్మీ వాళ్ళు మనకు అన్నం పెట్టారు, చదివిపించారు. ఇప్పుడు నేను ఎన్ఐటి వరంగల్లో చదవడానికి ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయంటే అప్పటికి మా డాడీకి ఇంకా ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఒక 50,000 70,000 డిపెండ్స్ ఆన్ ద సెమిస్టర్ అనమాట, అట్లా కట్టడము అదంతా వాళ్ళే కష్టపడ్డారు, మేమేం చేయలేదు. చదివాము, ఆఫ్కోర్స్ చదవడం కూడా చాలా పెద్ద కష్టం అనుకోండి, బట్ చదవడము అదంతా ఓకే. బట్ ఇట్లాంటి కష్టం అయితే పడలేదు కదా, ఇప్పుడు మీరు పడ్డారా, మీరు పడలేదు కదా. లైక్ నో బడీ ఆఫ్ అస్, మనం అందరు జనరల్ పీపుల్ ఎవరము అట్లాంటి కష్టపడము. బట్ అతను అంత కష్టపడి అంత పెద్ద స్టార్ అయ్యండి అట్లాంటి మాటలు చెప్పడం అనేది, అండ్ దట్టు నాకు ఎట్లా అనిపించింది అంటే, ఇప్పుడు మీరు అన్నారు వరంగల్ ఎన్ఐటి అని, వరంగల్ ఎన్ఐటి అంటే నిజంగా టాప్ 10 కాలేజెస్ లో వన్ ఆఫ్ ద కాలేజెస్ అని చెప్తారు ఇండియాలోనే. సో అలాంటి వరంగల్ ఎన్ఐటిలో చదివి 2014లో సక్సెస్ఫుల్గా పాస్ అవుట్ అయ్యి బయటికి వచ్చి, ఎవరైనా కానీ మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అక్కడ చదివిన వాళ్ళకి, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళంతా కూడా. అలాంటిది నువ్వు వద్దనుకొని 2014లో ఒక్కసారి ఇండస్ట్రీ వైపుకి ఎందుకు రావాలనిపించింది? అంత మంచి లైఫ్ వద్దనుకొని. ఇక్కడ మీకు తెలిసిందే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో. నాకు అప్పుడు తెలియదు కదా, అదే ప్రాబ్లం అయిపోయింది. బ్యాక్ లో ఎవరు సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీ మొత్తం ఎలా చూస్తుందో కూడా మీకు తెలుసు, అమ్మాయిలని ముఖ్యంగా. అప్పుడు నిజంగా ఐడియా లేదు అసలు ఇండస్ట్రీ ఏంటి, అసలు ఏంటి. సినిమాలో ఎవరైనా హీరోయిన్ని చూసుకుంటే మనమే ఇమాజిన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూస్తే అరే అది నేనే, లేకపోతే అబ్బాయిలు అందరూ హీరోని చూస్తే అది హీరోనే అన్న ఫీలింగ్లో ఉంటారు కదా. అట్లా నాకు చిన్నప్పటి నుంచి చాలా డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. బట్ మా డాడీ సెంట్రెక్సీస్లో చేస్తారు, గవర్నమెంట్ జాబ్ అనమాట. మా డాడీ మమ్మల్ని చాలా ట్రెడిషనల్గా పెంచారు. ఎట్లా అంటే పిల్లలు చదువుకుంటేనే ఏదన్నా అయ్యేది, చదువు లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ ఏమైనా అంటే వేస్ట్, ఇంకా అసలు పరమ దండగా అన్నట్టు ఫీలింగ్ ఉండేదన్నమాట. ఇప్పుడు నేను డాన్స్ బేబీ డాన్స్ అని చెప్పి మా చిన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ వచ్చేది, ఉదయ్ భాను వాళ్ళందరూ చేసేవారు. ఆ ప్రోగ్రామ్ అక్కడ చూస్తూ నేను ఇక్కడ డాన్స్ చేసేదాన్ని. మా మమ్మీ ఎంకరేజ్ చేసేది, బట్ మా డాడీ ఏమో ఏంటి నువ్వు బుక్ తీసి చదవకుండా ఏంటి డాన్సులు ఏంటి అది ఇది అని చెప్పి ఎప్పుడు తిట్టేవాళ్ళు. బట్ అట్లా ఎప్పుడు చదువుకుంటేనే మనం సక్సెస్ అవుతాము అనే ఫీలింగ్. నేను ఇప్పుడు కూడా వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి, పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేపిస్తే చాలా బెటర్, వాళ్ళకి లైఫ్లో బాగుంటుంది. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్, అప్పటి నుంచి నన్ను మా పేరెంట్స్ ఎంకరేజ్ చేసి ఇదంతా చేస్తే నేను ఇప్పుడు వేరే ఉండేదాన్నేమో ఫర్ షూర్గా, వై నాట్ ఫర్ షూర్. బట్ నన్ను ఎప్పుడు మా పేరెంట్స్ అందరూ ఎప్పుడు ఉంటే చదువు ఒకటి ఉంటేనే ఆఫీస్కి వెళ్తావు, ఉద్యోగం చేస్తావు, డబ్బులు వస్తాయి, నువ్వు నీ కాళ్ళ మీద నిలబడతావు, అమ్మాయివైనా అమ్మాయి ఇంకొక దాంట్లోకి వెళ్తే వేస్ట్ అన్న ఫీలింగ్లోనే ఉండేవాళ్ళు అనమాట. నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. ఇంకా నేను బాగా చదివేదాన్ని అనమాట, చిన్నప్పటి నుంచి నేను బాగా చదివేదాన్ని. టాపర్ 10th క్లాస్లో స్కూల్ టాపర్, ఇంటర్మీడియట్లో నార్మల్ టాపరే. బట్ బీటెక్లో కూడా నాకు AIEEE రాస్తేనే ఎన్ఐటీలో సీట్ వస్తుందన్నమాట. నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నానండి. అదేంటమ్మా ఎన్ఐటి వరంగల్ ఏంటమ్మా నువ్వు, నీకు సిటీలో సీట్ దొరకలేదా, అంత దూరం వెళ్ళి ఊర్లో చదువుకున్నావు ఏంటి అని అంటారు. బికాస్ పీపుల్ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఎన్ఐటి హియర్. వాళ్ళకి ఇక్కడ అంటే నేను అందరూ మూవీ వాళ్ళు చదువుకోలేదు అని నేను చెప్పట్లేదు. ఇట్లా కొంతమంది కొంచెం లో కాస్టింగ్ డైరెక్టర్స్, లో పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా అంటే ఏంటి నీకు సిటీలో సీట్ రాలేదా, అక్కడెక్కడో ఊర్లోకి వెళ్ళా. నాకు ఇంకా వాళ్ళకి చెప్పలేక నాకు విసిగెత్తిపోయి, అవునండి నాకు సిటీలో సీట్ దొరకలేదు, అందుకే వరంగల్, ఏదో నాకు 4 నెంబర్ రేంజ్లో నా ర్యాంక్ వచ్చింది, అందుకే నేను వరంగల్కి వెళ్ళి చదువుకున్నా. ఏం చెప్తాము, ఇంకా వాళ్ళకి అర్థమే కాదు. ఇంకా మనం ఫూల్స్లో ఎంతని మనము చెప్తా ఉంటాము. ఇంకా అట్లా నేను వదిలేసాను కూడా, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఏదైనా హీరో అడిగారా ఎందుకు అంత మంచి లైఫ్ ఎన్ఐటీలో చదివి ఇండస్ట్రీకి వచ్చావు నువ్వు? లేదు, నేను ఎవరు హీరోకి చెప్పలేదు నేను వరంగల్. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటి చెప్పాను,
హీ ఫెల్ట్ సో హ్యాపీ. అవునా నువ్వు అంత బాగా చదువుకున్నావా, ఓ యూర్ టాపర్, అది ఇది అని చెప్పి దాని తర్వాత ఇంకా ఇష్టపడడం స్టార్ట్ చేశారు సార్. బట్ అమ్మ నాన్న ఫీలింగ్ ఏంటి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? అంత మంచి కాలేజ్లో చదివి ఇలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు తెలిసిందే పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలి, ఎక్స్పోజ్ చేయాలి, రిలేటివ్స్ ఏమని అనుకుంటారు, ఫ్యామిలీ ఏమని అనుకుంటారు, ఇవన్నీ ఉంటుంది కదా. అది చాలా ఎక్కువ ఉండే. పేరెంట్స్ అయితే అసలు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. నాకు NIT వరంగల్ అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జాబ్ వచ్చింది, విచ్ ఇస్ లైక్ వావ్ అన్నట్టు. సో ఇంకా జాబ్కి వెళ్దాము అన్న గ్యాప్లో 6 months గ్యాప్లో ఇదంతా అయిందనమాట. నాకు వేరే మోడలింగ్ ఆఫర్ రావడము, మూవీ ఆఫర్ రావడము. నాకు ఏంటి ఇంట్లో చెప్పకుండా నేను ఇవన్నీ చేయాలి. ఎట్లా చేయాలి? మా మమ్మీ సపోర్ట్ తీసుకోవాలి. మా మమ్మీ సపోర్ట్ తీసుకోవాలంటే మా మమ్మీకి ఇట్లా చెప్పాను అనమాట. ఇప్పుడు నువ్వు ఉద్యోగం వదిలేస్తే ఎట్లాగే నన్ను చంపేస్తారు ఇంట్లో అని చెప్పి మా మమ్మీ. నేనేమో లేదు మా ఏదో ఒకటి చేయి, ఇప్పుడు కాకపోతే నేను తర్వాత చేయలేను, ఇప్పుడే నాకు లేట్ అయిపోయింది, నేను ఇంజనీరింగ్ తర్వాత నేను వెళ్తున్నాను. అసలు మామూలుగా హీరోయిన్స్ వాళ్ళు వీళ్ళంటే 14 years 13 years పంపిస్తారు, మీరు అప్పుడు నన్ను ఎంకరేజ్ చేయలేదు, ఇప్పుడు ఎంకరేజ్ చేయకపోతే ఎందుకని చెప్పి నేను మా మమ్మీతో పంతం పట్టాను అనమాట. ఇంకా అప్పుడు మమ్మీ సరే నేను ఏదో ఒకటి చేస్తాను, మరి నెల తిరిగి నువ్వు జీతం డబ్బులు కావాలి కదా, నాకు రావాలి కదా నేను జాబ్ చేస్తున్నట్టు. అట్లా మా మమ్మీ నన్ను ఎంకరేజ్ చేసి కొంచెం ఆ డబ్బులు అది ఇచ్చి, సరే మా డాడీ డబ్బులు నాకు ఇచ్చి నేను అది ఉద్యోగం డబ్బులు అన్నట్టు చూపించి ఇవ్వడం అది అంత లేదు. బట్ యూనో వెన్ యూర్ ఎర్నింగ్ మనీ, నీ ఇంట్లో అది వేరే ఉంటుంది కదా, నువ్వు ఇది కొనడము అది కొనడము అదంతా చేయడం అంటే జస్ట్ షో మై డాడ్ దట్ ఐఎమ్ ఎర్నింగ్ మనీ అన్నట్టు. కానీ నేను ఎప్పుడు ఉద్యోగం అయితే వెళ్ళలేదు. మా డాడీ ఈ ఇంటర్వ్యూ చూస్తున్నాను కొడతా. అశ్విని నువ్వేమో చూడటానికి అరేబియన్ గుర్రం లాగా ఉన్నావు. మీరు స్టార్ట్ చేశారు. మంచి హైట్, వెయిట్, మంచి హీరో పక్కన ఐటమ్ సాంగ్స్. మీకు తెలుసు ఐటమ్ సాంగ్స్కి ఎంత వాల్యూ ఉంటుందో మీకు బాగా తెలుసు. అలాంటి సాంగ్స్ ఏమైనా వస్తే మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు వాళ్ళ పక్కన చేయడానికి ఓకేనా అలాంటి సాంగ్స్? మరి తప్పకుండా గ్లామరస్ రోల్ కి బాగా సెట్ అవుతారని నాకు అనిపించింది ఎందుకో. అరేబియన్ హార్స్ అని చెప్పారు కాబట్టి నేను చెప్తాను. wherever I go, I'll just steal the show, whatever it might, because నా హైట్కి నా పర్సనాలిటీకి నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అరేబియన్ గురం అదొక్కటే అంటారు. ఇంకా ఇప్పుడైతే ఇంకా కొత్తగా ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో అయితే నన్ను చంపేస్తున్నారు సీరియస్గా. అండ్ ఐటమ్ సాంగ్స్ అంటారా, డెఫినెట్గా ఐ లవ్ టు వర్క్. ప్రభాస్ గారు నాకు ఇష్టం. మీ హైట్కి ఆయన సెట్ అవుతారు బాగా. నాకు ఆయన అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఐఎమ్ సారీ అంటే అల్లు అర్జున్ కూడా మంచిగా స్టాండ్ వేసి అట్లా ఏమైనా చేయొచ్చు. మీకు ఎవరితో చేయటం ఇంట్రెస్ట్ బాగా? పవన్ కళ్యాణ్ గారు. ఆల్వేస్ వన్ అండ్ ఓన్లీ. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇక్కడ అశ్విని. లైక్ మీకు తెలుసు చాలామంది కాస్టింగ్ డైరెక్టర్స్ వల్ల, కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డ అమ్మాయిలు అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పారు ఇలా ఉంటుంది ఇండస్ట్రీలో అని. బట్ మన హీరోస్ అంతా కూడా చాలా అంటే చాలా వెల్ మేనర్డ్ అందరూ కూడా. అందరూ బయట వచ్చే న్యూస్ వేరు, హీరోస్ రియల్ లైఫ్లో ఉండే వాళ్ళ లైఫ్ వేరు. నాకు బాగా తెలుసు. ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్ ఎంత బాగా ఇస్తారో మాకు తెలుసు. ఈ బయట ఉండే కాస్టింగ్ డైరెక్టర్స్ వల్ల ఏమైనా ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్? మీ ఒపీనియన్ ఏంటి కాస్టింగ్ కౌచ్ మీద అంటే ఏమని చెప్తారు? అదంతా ఇక్కడ చెప్పొద్దు నాకు తెలీదు. బట్ ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి అమ్మాయి అయితే డెఫినెట్గా ఫేస్ చేస్తుంది. బట్ నేను కొంచెము ఆల్రెడీ సూపర్ టాలెంటెడ్, కొంచెం ఎక్కువ చదువుకొని ఉన్న అమ్మాయిని కాబట్టి నేను ఒక మనిషిని ఒక 10-15 minutes చూస్తే నాకు వాట్ హీ ఈజ్ అనేది కొంచెం అర్థం అవుతుంది. ఒక్కసారి అటు ఇటు మాట్లాడినట్టు నాకేమైనా అనిపిస్తే ఐ నెవర్ వెంట్ దేర్. నేను అసలు వాళ్ళతో టచ్లో లేను, వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసేయడము అట్లా ఏమైనా చేశాను. బట్ డెఫినెట్గా అవన్నీ అయితే ఉంటాయి ఇండస్ట్రీలో, ఫర్ షూర్గా ఉంటాయి. అది దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ నాకు ఇంత గ్యాప్ రావడము,
నేను కొంచెము ఇవన్నీ వదిలేసి కొంచెం మంచిగా అది తినేయడం ఇది తినేయడం కొంచెం వెయిట్ పుట్ అవ్వడం అదంతా కూడా దట్స్ ద ఓన్లీ మెయిన్ రీజన్. నాకు ఇష్టం లేదు అంటే ఎవరి కిందనో ఇట్లా వాళ్ళు ఏదో చెప్తారు అదంతా ఐ డోంట్ నో ఉంటుంది. అవన్నీ ఓవర్కమ్ చేయడానికి నేను అసలు మొత్తానికి వదిలేసాను. మీరు నన్ను చాలా రోజుల నుంచి ఎక్కడ చూడలేదేమో కదా, నేను చూడలేదు. ఐ ఫీల్ సో బ్యాడ్. అంటే ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, ఇది ఉండదని కాదు, బట్ ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు తక్కువ, బుర్ర ఉన్న వాళ్ళు తక్కువ, మైండే ఉండదు. అందరూ కాదు, మళ్ళీ వీళ్ళు డైరెక్టర్ సార్ కింద కిందోడు దాని కిందోడు ఆడుంటాడు చూడు, ఆడు ఎర్ర బస్ ఎక్కొస్తాడు, ఆడికి ఏమీ తెలీదు, వాడికి ఒకటే తెలుసు అరే అమ్మాయి కదా దీంతో ఎట్లా ఈరోజు రాత్రి పబ్బు తీసుకెళ్దామా, సో దట్ నేను గొప్పగా చెప్పుకుంటాను చూడు ఇంత మంచి అమ్మాయి నా పక్కన ఉంది అన్న టైపు. ఒకటి పబ్బు ఇంకోటి అంటే అన్ని బయటకు చెప్పుకోలేము, ఒక్కొక్కరిది ఒక్కొక్కరు అట్లా. అంత డౌన్ వాళ్ళ మెంటాలిటీ ఎప్పుడు డౌనే అంటారు కదా, ఆ టైప్లో వాళ్ళు ఎప్పుడూ అట్లాగే ఉంటారు. దానివల్ల అశ్విని గారికి కొంచెం ఆఫర్స్ తగ్గాయి అనుకోవచ్చు. నేను చేయట్లేదు, నాకు ఐఎమ్ గెటింగ్ ఆఫర్స్, కానీ నాకు ఆ పర్టికులర్ ఇది నచ్చలేదు ఇండస్ట్రీలో, అందుకనే నేను నాకు ఏదైనా క్లీన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే డెఫినెట్గా. ఫస్ట్ లో హీరోయిన్ కూడా చేశారు కదా, చేశాను. ఎన్ని సినిమాలు చేశారు? 5 మూవీస్ చేశారు. తర్వాత ఇంకా చిన్న చిన్న రోల్స్. అదే పెద్ద సినిమా అని మీకు పెద్ద సినిమాలో రోల్ చేశాను, అది కూడా 3-4 మూవీస్ అంతే. సర్దార్ గబ్బర్ సింగ్ ఒకటి, రాజా ది గ్రేట్ ఒకటి, ఇంకేం చేశారు ప్రాజెక్ట్స్ పెద్దవి? అంతే, ఈ 2 చేశారు. జరుగుతున్నాయి మరి ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమన్నా? తమిళ్లో ఒకటి హీరోయిన్ రోల్ వచ్చింది, బట్ నేను చెప్పాను వాళ్ళతో ఐ పుట్ ఆన్ లిటిల్ వెయిట్, నాకు ఎన్నా అంటే ఇట్స్ ఓకే తమిళ్ వాళ్ళకి ఇట్లాగే వస్తుంది మీరు రండి అది ఇది అని చెప్పారు. కొడైకెనాల్లో ఉంటుందని చెప్పారు షూట్, బట్ విల్ సీ ఇఫ్ ఎవ్రీథింగ్. బిఫోర్ నమిత గారు ఒకసారి తగ్గి మళ్ళీ ఒకసారి పెరిగి ఎలా ఉన్నారు అలా ఉన్నారు అయితే మీరు కూడా? అంత లేదు, ఓ మరీ అంత అవ్వలేదంటారా? బాలకృష్ణ గారు లాంటి సినిమాలో పడాలి మీకు ఐటమ్ సాంగ్. ఓకే, నమితని చేసేసారు ఇప్పుడు, అయ్యో. సో ఒకేసారి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఆ ముందు జనరేషన్కి వద్దాం, వాళ్ళ సినిమాలో ఒకే డేట్స్లో ఐటమ్ సాంగ్ మీకు మంచి ఆఫర్ వచ్చింది. ఏ సినిమాలో మీరు ఓకే చెప్తారు? 4 సినిమా, 4 బాలయ్య బాబు, జై బాలయ్య, జై బాలయ్య. ఎందుకు స్పెసిఫిక్ గా అందరు చిరంజీవి గారి పేరు చెప్తారు కదా? నాకు మళ్ళీ ఇది కాంట్రవర్సీ చేయాలని అస్సలు లేదు ప్లీజ్, కానీ నాకు ఎందుకు బాలయ్య బాబు అంటే చాలా ఇష్టం. ఎంత ముసలవుతే అంత హ్యాండ్సమ్గా ఉంటున్నారా? మీరు ఆయన కళ్ళలో ఎప్పుడు పడలేదు అనుకుంటా, లేకపోతే ఇప్పటికల్లా 2-3 మూవీస్ యాక్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడు అవ్వలేదు. ఒకసారి ఎక్కడో షూటింగ్ చేస్తున్నారు, ఏదో డైరెక్టర్ పిలిచారు అక్కడికి ఆ సెట్లోకి, కాకపోతే నేను సమ్ దీంట్లో ఉండి కలవలేదు, లేకపోతే డెఫినెట్గా కలుస్తుండే సార్ నా రోజు. సో ఇంత బాగుంటావు కదా అశ్విని, ఇండస్ట్రీలో ప్రపోజల్స్ ఏం రాలేదా నీకు? అదిగో పవన్ కళ్యాణ్ సార్ చేస్తే బాగుండను నో, ఐ మీన్ నేను అట్లా కాదు, నేను సార్కి డివోటీని, మీరు అట్లా అనేసారు సడన్ గా మైండ్ లో ఎవరు రాలేదు అందుకే చెప్పాను. బట్ ఐ మీన్ డివోటీ ఈజ్ మై గాడ్. ఓకే, అదే అట్లాంటిది ఏం లేదు. నో, బట్ నో అట్లా ఏం లేదు. ఎవరు లేదు? మీరు ఎవరికి ప్రపోజ్ చేయలేదా? లేదు. మీ క్రష్ ఎవరు ఇండస్ట్రీ ఉన్న హీరోస్? పవన్ కళ్యాణ్. మీరు పవన్ కళ్యాణ్ అనడం నేను బ్లష్ అయిపోవడం ఇదే సరిపోయింది ఇంటర్వ్యూ. సరే, ఇంతకు ముందు ప్రభాస్ అన్నట్టుంటే అందుకోసం అడిగాను నేను. ప్రభాస్ నాకు అతని హైట్, ఆ ఫిజిక్, ఆ పర్సనాలిటీ అదంతా బాగా ఇష్టము. కాకపోతే మనిషిలాగా ఇట్లా ఒక మంచి మనసు, నేను కలవలేదు ప్రభాస్ కాబట్టి నాకు ఆయన మనసు ఏంటి ఆయన ఏంటి అదంతా తెలియదు. బట్ నేను పవన్ కళ్యాణ్ కలిసాను కాబట్టి అతని మనసు అదంతా నాకు తెలుసు అంటున్నాను. ఓకే, నువ్వు బేసికల్గా మంచి డాన్సర్ కదా అశ్విని? యా,
ఇప్పుడు నువ్వు అన్నావు మంచి అంటే మీ హైట్ వెయిట్కి మంచి సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ వస్తే చేయడానికి రెడీ అని. బట్ మీరు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో అట్లీస్ట్ డైరెక్టర్స్కి హీరోస్కి తెలియాలి కదా. మరి మా స్టూడియోలో ఏదైనా పాటకి డ్యాన్స్ చేస్తారు ఇప్పుడు వద్దు, ఒక 2 స్టెప్స్. మంచి కాస్ట్యూమ్ ప్రిపేర్ అయ్యి రాలేదు ఇది బాగుంది. నేను ఇంటర్వ్యూ మొత్తం ఈ కాస్ట్యూమ్ లో చేశారు, బాగుంది. ఒక 2 స్టెప్స్ వేయడానికి ఈ కాస్ట్యూమ్ సెట్ అవుదా మీకు? వద్దు రాధిక. ఇది ఎవరు నేర్పించారు? అదే ఆ మూవీలో డీజే టిల్లు మూవీలో ఉంటుంది కదా, మంచి కాస్ట్యూమ్ కూడా రెడీ చేసుకోవాల్సింది కదా రాధిక. నువ్వు ఇంత పెద్ద మర్డర్ ప్లాన్ చేసినావు అంటాడు కదా. మంచి టైమింగ్ ఉంది, అంతా సినిమాలు బాగా ఫాలో అవుతున్నారు. నేను యాక్చువల్గా చాలా బాగా మాట్లాడతాను, బట్ ఇది కొంచెం చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం ఇంటర్వ్యూలో అటు ఇటు ఏమైనా మాట్లాడితే కొంచెం. అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వరు కదా మీరు? అస్సలు ఇవ్వను, చాలా కాల్స్ వస్తాయి, చాలా మంది కీప్ ఆన్ ఫాలోయింగ్ మీ ప్లీజ్ ఒక్కసారి అని. బట్ నాకే అంత, అదే చెప్పాను కదా, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అట్లా ఏం లేదు, ఇంటర్వ్యూస్ చేశాను కానీ నాకు చాలా గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు, అందువల్ల. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ గట్టిగా కదా. మీ హార్ట్ ఫిక్స్ వల్ల ఫాలో అవుతున్నారా, లేకపోతే మెసేజ్ ఏమైనా ఇస్తారా అసలుకి? డెఫినెట్గా మెసేజెస్ అన్నీ ఎప్పుడు మీరు అంటే మీకు తెలియదు, మీరు ఫాలో అవ్వట్లేదు కాబట్టి మీకు తెలియదు. బట్ నాకు ఇట్లా ఆర్ఫన్ వాళ్ళకి సపోర్ట్ చేయడము, హెల్ప్ చేయడం అవన్నీ బాగా ఇష్టము. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, అవన్నీ కూడా పెడతాను. అట్లానే నేను ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా ఫుడ్ తింటాను, లేకపోతే ఏదైనా కాఫీ షాప్కి వెళ్తాను, మా డాగ్ని తీసుకొని అక్కడిక్కడ వెళ్తాను, అవన్నీ ఎక్కువ పెడతా ఉంటాను కాబట్టి ఆ ఫాలోవర్స్. ఫన్నీ మెసేజెస్ ఏమొస్తాయి ఇన్స్టాలో మీకు? కొంచెం నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో. నెగిటివ్ అంటే యాజ్ ఇన్ నాట్ నెగిటివ్, ఓ వావ్ యూ లుక్ సో బ్యూటిఫుల్, యూ హ్యావ్ గుడ్ ఇది అది అంటే ఇంకా అమ్మాయిలు సెక్స్ గురించి మాట్లాడడము అట్లా చేస్తూ ఉంటారు. విచ్ ఈజ్ ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది, అంటే మెసేజ్ రాసే దాంట్లో అదే బాలే బాబు డైలాగ్ ఉంటుంది కదా, మీ అమ్మ అనేదానికి నీ అమ్మ అనేది చాలా తేడా. ఆ టైప్లో కొన్ని చాలా క్యూట్గా ఉంటాయి, అంటే మాకు కూడా మెస్పనైజ్ అవుతూ ఉంటాం, చూసి మురిసిపోతూ ఉంటాము. కొన్ని లైక్ రియలీ కొన్ని ఎట్లా ఉంటాయంటే కొంచెము యూనో వెరీ డిఫరెంట్ ఆఫెండివ్ ఉంటాయి, అవి కొంచెము. ఎంతో 1 అవర్ పడుతుందా మార్నింగ్ లేవగానే ఇన్స్టాలో మెసేజెస్ చూసుకోవడానికి మీకు వచ్చినవి? అందుకే అసలు చూడను, సారీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ సారీ. నేను అంత పెద్దగా అసలు ఇన్బాక్సే ఓపెన్ చేయను తెలుసా నేను. దట్స్ మై మోస్ట్ ఏమంటారు, నేను దానివల్ల చాలామంది ఫ్రెండ్స్ని కూడా లాస్ అవుతున్నాను, చాలామంది మంచి జెన్యున్ వాళ్ళని కూడా ఇదవుతున్నాను. ఏదైనా ఉంటే డైరెక్ట్గానే అప్రోచ్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్గా అంటే ఎట్లా, ఫోన్ నెంబర్? నో నాట్ అబ్బా ఫోన్ నెంబరా ఆశ దర్శ, నో మేబీ ఫేస్బుక్, ఐ డోంట్ నో. అంటే ఎట్లా మేము మేనేజర్ నెంబర్ ఇవ్వాలేమో, ఇంకా నాకు తెలీదు. ఎట్లా నెంబర్ ఇచ్చేయండి. అయ్యో యూర్ సో స్వీట్, కానీ ఇన్ రియాలిటీ యు ఆర్ వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇంకేం డెసిషన్ అంటే ఎలాంటి రోల్స్ చేయాలంటే వెయిట్ లాస్ అయ్యి ఇంకా మంచి రోల్స్ చేయాలని, లేకపోతే యాజ్ ఎ హీరోయిన్, లేకపోతే యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్, యాజ్ ఎ ఐటమ్ బాంబ్ లాగా పేల్చేద్దామని ముమైత్ ఖాన్ లాగా ఇండస్ట్రీకి ఇష్టపడి వచ్చావు? ఇష్టపడి చాలా బ్రేక్ వచ్చింది, 3-4 years సంథింగ్ అట్లా బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఐ డెఫినెట్లీ work it out and I try to do nice movies if I get a chance. మీలాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి అమ్మాయిలు? అమ్మో థ్యాంక్ యూ. మళ్ళీ జోక్స్ చేయొద్దు, సంతూర్ అభివృద్ధి కావాలి ప్యారల్. నేను చాలా న్యాచురల్ అండి, ఏం వాడిను ఇవన్నీ చెప్పకుండా చెప్పండి. బట్ సీరియస్గా నిజంగా చెప్తున్నాను, గాడ్ ప్రామిస్. సంతూర్ సోప్ వాడతారా? సంతూర్ సోప్ కాదు, ఏదో హెర్బల్ సోప్ ఒకటి వాడతాను, దాని పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ నిజంగా చెప్తున్నాను, చాలా మంది చెప్తారు ఇట్లా యూ హ్యావ్ నైస్ హెయిర్. ఇప్పుడు నేను హెయిర్ కూడా ఏం చేయలేదు, యూ లుక్ ఎట్ మై
సెల్ఫ్ డబ్బా అంటారా? No, no. ఐ డోంట్ నో. లుక్ ఎట్ మై హెయిర్, ఐ డెంట్ డూ ఎనీథింగ్. నాకు న్యాచురల్గానే అంటే హెడ్ బాత్ తీసుకొని బయటికి రాగానే ఈ హెయిర్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలకి మొత్తం అంతా చేసి అదంతా చేస్తే కానీ ఆ హెయిర్ ఉంటుంది. బట్ నాకైతే న్యాచురల్గా ఇట్లా నా స్కిన్ కూడా వెరీ న్యాచురల్గా ఉంటుంది. అంటే ఇప్పుడంటే కొంచెం మేకప్ వేసాను, బట్ నార్మల్గా నా మేకప్ తీసినా కానీ నా స్కిన్ ఇంకా బాగుంటుంది అప్పుడు. అట్లా న్యాచురల్గానే వచ్చింది. సంతూర్ సబ్బు రాయలేదు నేను. ఇండస్ట్రీ మీద మంచి ఒపీనియన్తో మాట్లాడారు కాబట్టి ఎలాంటి రోల్స్ చేయాలి అండ్ ఎవరితో వర్క్ చేయాలి, ఎలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేయాలంటే ఏమని చెప్తావు? అందరితో వర్క్ చేస్తాను నేను. అందరూ మంచి డైరెక్టర్స్ వర్క్ అందరూ మంచోలే. నాకు ప్రాబ్లం అంతా కొంచెము ఈ కింద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. బట్ ఇప్పుడు నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్, అంటే ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా ఉన్నారనమాట. సో అట్లా నాకు అందరూ డైరెక్టర్స్ ఇష్టమే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నా కోసం సర్దార్ గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే చపాతీ పిండేస్తాం కదా, నువ్వేదో యాక్షన్లో డైరెక్టర్ యాక్షన్ చెప్తే చేసినట్టు లేదు నాకు అది. అయ్యో కళ్ళు పోతాయి. హార్ట్ఫుల్ చేసినట్టుంది ఆ సీన్. ఇప్పటికి ఆ సీన్ ప్లే చేయమంటారు ఒకసారి, లేకపోతే నో 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 ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చూస్తే గజ 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 వండుకుతాము. ఇంకా ఆయన ముందు యాక్టింగ్ అంటే ఇంకా ఆ యాక్టింగ్ రాలేదేమో, మరి రియాలిటీ ఏమో. రియాలిటీ ఒక్కసారి పిండి పిసికి అశ్విని. సార్ ఉన్నది ఎదురుగా. సార్ పిండి అందరికి పిసికదు, అశ్విని పిండి అందరికి పిస్తుంది కదా, ఓన్లీ ఇట్లాంటి వాళ్ళకి. అవునా, సార్ వచ్చారు కదా. సార్ కోసం అయితే పిసికేస్తా. ఐఎమ్ టాకింగ్ సో బ్యాడ్. ఓ మై గాడ్, ఫ్లోలో నిజాలు వచ్చేస్తాయి. ఓ మై గాడ్. సూపర్, సో ఫన్నీ, సో డౌన్ టు ఎర్త్. నాకు చాలా ఇంతసేపు మాట్లాడిన కన్వర్సేషన్లో అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అదంతా నువ్వు మాట్లాడుతుంది ప్రేమతో, వేరే ఏమి ఉండదు అక్కడ. అవును. ఏమో దీని తర్వాత నన్ను ఇంకేమని అంటారో అన్న. ఇప్పుడు అరేబియన్ గురం అంటున్నారు, రేపు పొద్దున ఇంకేదో అంటారు, ఏదైనా పవన్ కళ్యాణ్ గురించి. బట్ నిజంగా అంటే జోక్స్ అపార్ట్, హీఈస్ వెరీ వెరీ నైస్, సో గ్రేట్. నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ గారికి డివైట్ అయితే ఈ అరేబియన్ హార్స్ ఒకసారి 2-3 స్టెప్లు ఇక్కడ వేస్తే ఎన్ని అక్కడెక్కడ ఈటింగ్ కాదు, ఇక్కడ వేయాలి. ఇంటర్వ్యూ అన్నారు కదా, మా డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి. లేదు, మా ఇంటర్వ్యూలో డాన్స్ ఉంటుంది. నాకు అదంతా చెప్పలేదు. సో సాంగ్ ప్లే. యు ఆర్ వెరీ స్వీట్, యు ఆర్ వెరీ నైస్. నేనా? మీరు చాలా నచ్చింది నాకు. మీతో నేను ఇన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూకి వస్తున్నాను, ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నాను. కానీ స్టార్టింగ్లో ఆబ్వియస్గా కొంచెం భయంతోనే మాట్లాడినా, అది ఇంటర్వ్యూలో కనిపించేస్తుందేమో. బట్ ఇప్పుడు నేను కొంచెం ఓపెన్ అప్ అయ్యాను, జస్ట్ బికాస్ ఆఫ్ యూ. యు ఆర్ వెరీ నైస్, యు ఆర్ వెరీ స్వీట్, వెరీ హంబుల్. నేను పిసికేయాలి పిండి. ఏంటంటే మీ పిండి పిసుకు బాగా. ఓకే అన్నాను. సో నిజంగా సో స్వీట్ ఆఫ్ యూ అశ్విని. డెఫినెట్గా మంచి ఆఫర్స్ రావాలి నీకు, ఎందుకంటే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, అండ్ దట్టు గ్లామర్గా ఉండే అమ్మాయిలు చాలా తక్కువ. సో డెఫినెట్గా మీలాంటి వాళ్ళకి ఆఫర్స్ రావాలని చాలామంది పోరాడుతున్నారు, తెలుగు వాళ్ళకి ఆఫర్స్ రావాలి అని. సో నాకు తెలిసి ఇప్పుడు వెబ్ సిరీస్లు, ఓటీటీ చాలా వచ్చేసింది. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత మేబీ ఓటీటీకి కూడా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి మేబీ యూ గెట్ గుడ్ ఛాన్స్. ఐ హోప్. Thank you so much. It's so sweet of you. Thank you. ఇది ఎట్లున్నది, చివరికి ఇద్దరం పిండి పిసుకున్నట్టుంది. సో మా కోసం మరి ఒక 2 స్టెప్పులు ఇక్కడ. మీరు నిజంగానే చెప్తున్నాను. నో, మీరేంటి ఫస్ట్ రియా.